మన ఒక లెజెండరీ యానిమేకి మన ఇండియన్ ఒక లాంగ్వేజ్‌లో డబ్బింగ్ జరిగిందనమాట. ఆ యానిమే వచ్చి ఏదంటే 'అటాక్ ఆన్ టైటన్' అనమాట. ఈ యానిమే సీజన్ 1 మన ఇండియన్ లాంగ్వేజ్‌లో డబ్ అయింది. వెయిట్. ఆ లాంగ్వేజ్ వచ్చి మన తెలుగు లాంగ్వేజ్ కాదు. ఆ లాంగ్వేజ్ డిఫరెంట్ లాంగ్వేజ్. ఇంక మీరు దీంతో డీమోటివేట్ అయిపోయి ఈ వీడియోని వదిలేయద్దండి. దీనిది తెలుగు డబ్ గూడా రాబోతుంది. ఆ పాసిబిలిటీ ఏందో గూడా మీకు చెప్పబోతున్నా. హే ఉచియాస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వన్ వీడియో. ఈ వీడియోలో ఒక క్రేజీ న్యూస్ అనమాట. ఫైనల్లీ మన ఇండియాలో మనం 'అటాక్ ఆన్ టైటాన్‌ని' అఫీషియల్లీ వాచ్ చేయొచ్చు వితౌట్ పైరసీ. మీకు ఇప్పటిదాకా తెలీదంటే మన 'అటాక్ ఆన్ టైటాన్‌ని' మనం అఫీషియల్లీ ఇండియాలో వాచ్ చేయడం లేదనమాట. ఎందుకంటే యా స్ట్రీమ్ సర్వీస్‌లో గూడా మన 'అటాక్ ఆన్ టైటాన్' లేదు. కానీ మన అమెజాన్ ప్రైమ్ మనకి ఒక క్రేజీ న్యూస్ ఇచ్చిందనమాట. ఆ న్యూస్ ఏందంటే మన అమెజాన్ ప్రైమ్‌లో మనం అఫీషియల్లీ మన 'అటాక్ ఆన్ టైటాన్' వాచ్ చేయొచ్చు. అది కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ డబ్‌లో అనమాట. ఇక మీలో చాలా మంది డిసప్పాయింట్ అయిపోతారు. ఏంది బ్రో హిందీ డబ్బేనా, తెలుగు డబ్ అండ్ తమిళ్ డబ్ మల్టిపుల్ లాంగ్వేజ్‌లో లేదా హిందీ డబ్‌లోనే వాచ్ చేయాలా ఇక అని. ఈ వీడియోలో మనం దీని రికార్డింగే మాట్లాడకపోతున్నాం. ఇంక మన తెలుగు లాంగ్వేజ్‌లో రాదా, హిందీ లాంగ్వేజ్‌లోనేనా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే మన 'అటాక్ ఆన్ టైటాన్‌ని' మనం అఫీషియల్లీ మన ఇండియాలో వాచ్ చేయొచ్చు. అది కూడా మన ఇండియాలో ఒక లాంగ్వేజ్‌లో డబ్ అయిందంటే ఇది కూడా ఒక గ్రేట్ న్యూసే అనమాట. ఇక డిసప్పాయింట్ అయ్యే వాళ్ళకి, తెలుగు డబ్ ఫ్యాన్స్‌కి ఏందంటే మన 'అటాక్ ఆన్ టైటాన్‌ది' ప్రాపర్‌లీ తెలుగు డబ్ కూడా రాబోతుంది. కానీ ఇది నేను ష్యూర్‌గా చెప్పలేననమాట. 101% వస్తుంది. కంపల్సరీ వస్తుంది. ఈ డేట్‌కే వస్తుంది అని. కానీ నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారంగా దీని డబ్బింగ్ స్టార్ట్ అయింది మన తెలుగు లాంగ్వేజ్‌లో. అది ఎప్పుడొస్తుందో మనకైతే ఐడియా లేదు. కన్ఫర్మ్ కాకున్నా దాని డేట్ నేను యా నెల అనుకుంటున్నానంటే నాకు తెలిసి జనవరి, ఫిబ్రవరిలో అయితే చాలా యానిమేస్ వస్తున్నాయి. అప్పుడు మన 'అటాక్ ఆన్ టైటాన్‌ది' కూడా ఒక తెలుగు డబ్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. నేను అనుకుంటే అంత అయితే చాలా బాగుండు. నేను అనుకుంటే ఏంది కాదు, మన అమెజాన్ ప్రైమ్ అనమాట. మన అమెజాన్ ప్రైమ్‌లో మీకు తెలిసే ఉంటుంది మన 'డెనడన్' యానిమేది కూడా తెలుగు డబ్ అయింది. కానీ అది డిఫరెంట్ వేలో అయిందనమాట. ఎందుకంటే మన క్రంచీ రోల్‌లో కూడా దానిది రైట్స్ ఉన్నాయి కాబట్టి మన క్రంచీ రోల్ 101% తెలుగు డబ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు చేశారేమో. కానీ మన 'డెనడన్' యానిమే తెలుగు డబ్ మనకి తెలిసే ఉంది ఎలా ఉందో. నెక్స్ట్ లెవెల్ తెలుగు డబ్ ఏదైనా యానిమే ఉందంటే అది మన 'డెనడనే' అనమాట. ఇంగా అమెజాన్ ప్రైమ్ దీనిది తెలుగు డబ్ తెస్తే దీని డబ్బింగ్‌కి అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ అయిపోతా నేనైతే. మన హిందీ డబ్‌లో కూడా చాలా మంది క్రిటిసైజ్ చేస్తలేదు ఈ 'క్రూ'కి అలాగని 'స్టూడియో'కి. ఎందుకంటే ఈ డబ్బింగ్ అంతా బాగుందంటున్నారు చాలా మంది. ఇంగ్లీష్ లెవెల్ వీళ్ళు ట్రై చేశారు. కానీ అంత లేదన్నా ట్రై చేశారు వీళ్ళు ఇంగ్లీష్ అండ్ జపనీస్ లెవెల్ అంటున్నారు చాలా మంది. ఇంగా నేను వాచ్ చేశా. నాకైతే అంతగా ఏం అనిపియలేదు. కానీ మనం తెలుగులో వచ్చేదాకా చెప్పలేం. ఎందుకంటే తెలుగులో ఓగాట చాలా డిసప్పాయింటింగ్ అయితాయన్నమాట డబ్స్. నేనైతే 'అటాక్ ఆన్ టైటాన్‌ది' ది బిగ్ ఫ్యాన్ నేనే అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ చాలా పోస్టర్స్ అలాగని నా దగ్గర చాలా మర్చెండైజ్ ఉన్నాయన్నమాట 'అటాక్ ఆన్ టైటాన్‌వి'. ఎందుకంటే మన ఫస్ట్ యానిమే కూడా 'అటాక్ ఆన్ టైటానే'. నేనైతే ఫుల్లీ డిసప్పాయింట్ అయితానన్నమాట. 'అటాక్ ఆన్ టైటాన్‌కి' సరిగ్గైన డబ్ రాలేదంటే నేనైతే వాచ్ చేయడమే ఆపేస్తాను. ఇంగా దీని డబ్బింగ్ ఎలా ఉంటుందో మనం కంపల్సరీ చూడాల్సిందే. ఇంగా నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారంగా మీకు చెప్తున్నా. అఫీషియల్లీ ప్రూఫ్ అయితే లేదు నా దగ్గర. లీకర్స్ ఉంటారుగా వాళ్ళతో చాట్ చేసిన ప్రకారంగా అయితే నాకు తెలిసింది. నేనైతే మీకు 101% షూర్‌గా చెప్పలేననమాట. తెలుగు డబ్ కంపల్సరీ వస్తుంది అని. నేనైతే మన అమెజాన్ ప్రైమ్‌కి అయితే నమ్ముతున్నా. ఎందుకంటే మన అమెజాన్ ప్రైమ్ మన 'డెనడన్' యానిమే కూడా తెలుగు డబ్ తెచ్చింది. ఇంకా అది డిఫరెంట్ వే కాకుండా తెలుగు డబ్ అయితే తెచ్చింది కాబట్టి మనం కొంచెం రిలే కావచ్చు మన అమెజాన్ ప్రైమ్ పైన. ఎందుకంటే ఇది జియో టీవీ టైప్ కాదనమాట. జియో టీవీలో మన తెలుగు డబ్ యానిమేస్ అయితే లేవు. వాళ్ళెంతైతే అంత హిందీ డబ్ యానిమేస్‌కే ట్రై చేస్తున్నారు. వాళ్ళు హిందీ ఆడియన్స్‌కి అప్రోచ్ అయ్యేకి ట్రై చేస్తున్నారు. కానీ మన 'డెనడన్' తెలుగు డబ్ మన అమెజాన్ ప్రైమ్‌లో స్టార్ట్ అయింది. దాని తర్వాత వీళ్ళు క్రంచీ రోల్‌లోకి తెచ్చారు. ఇంగా మన క్రంచీ రోల్‌లో అయితే తెలుగు వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఒక స్ట్రాటజీ అనుకుంటా ఇది. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియన్స్ తక్కువ ఉంటే ఫస్ట్ వాళ్ళు అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి కొంచెం రూఢి చేసేకి ఏమన్నా ట్రై చేశారని నేను అనుకుంటున్నా. ఇది ఎలా చేస్తారో వీళ్ళు ఒకట చూడాల్సిందే. ఇక దీన్ని గురించి ఒక చిన్న లీక్ వచ్చినా మీకు చెప్పేకి ట్రై చేస్తాను. అందుకే మీరు ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఇంకా మళ్ళీ చెప్తున్నా ఇది 101% అయితే షూర్ లేదు. ఇంకా ఇది రాలేదంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తిట్టద్దండి ఎవరు. ఇక వెయిట్ చేద్దాం ఎలా అవుతుందో ఏమైతుందో. ఇంకా దీని రికార్డింగ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు 100% లేట్‌గా కానీ రిప్లై ఇచ్చేకి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పటిదాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, గుడ్ బై.